హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన ఇంట్లో ఒక మంచి టీవీ ఉన్నా లేదా మనం ఒక మంచి టీవీ తీసుకున్నా దానికి సరైన సౌండ్ బార్ లేకపోతే లేదా సరైన సౌండ్ లేకపోతే ఒక సినిమా చూసిన ఫీల్ అయితే మనకు అస్సలు రాదు. సో అందుకే సౌండ్ బార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నేను మీ ముందుకి బడ్జెట్ సెగ్మెంట్లో అంటే ఒక 5,000 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయల దగ్గర మీరు ఏ సౌండ్ బార్స్ తీసుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది, మంచి బేస్ కానీ థమ్స్ కానీ మీకు వోకల్ కానీ ఎవ్రీథింగ్ కూడా నేను అన్ని చూసి నేను మీకు కొన్ని అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఒక 10 వరకు ఉన్నాయి. సో 30,000 రూపాయల లోపు బడ్జెట్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం దానికంటే ఎక్కువ బడ్జెట్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రాబోయే సేల్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ బిలియన్ డేస్ కావచ్చు లేదా అమెజాన్లో ఉన్నటువంటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో కావచ్చు, ఈ సేల్లో మీకు ఇంకా తక్కువ ధరకు అయితే రాబోతున్నాయి. అంటే 30,000 లోపు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా నేను కేటగరైజ్ చేసి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. గైస్, ఇవన్నీ డీల్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ డీల్స్ అన్ని మీకు తెలియాలి కదా. సో మీకు తెలియాలి అని అంటే ఎప్పటికప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసైనా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను అన్ని డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. టీవీస్ కానీ, హోమ్ థియేటర్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏసీస్ కానీ ఎవ్రీథింగ్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మనం ఫస్ట్ సౌండ్ బార్ కానీ చూసుకున్నట్లయితే ట్రిబిట్ నుంచి ట్రిబిట్ సౌండ్ బార్ S1 అనమాట. ఇది 2.1 ఛానల్తో అయితే వస్తుంది. సో మీకు మంచి బాస్ కావాలి బడ్జెట్ సెగ్మెంట్లో అని అనుకుంటే, సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయల లోపు ఉంది, ఇంకా చెప్పాలంటే ఒక 8,000 7,000 రూపాయల లోపు ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ సౌండ్ బార్ మీకోసమే. జనరల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 8,990 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ సేల్ ఏదైతే ఉందో ఈ సేల్లో మనకి అప్రోక్సిమేట్లీ ఒక 6,444 లేదా 6,999 అట్లా అయితే తీసుకురావచ్చు. లైక్ 7,000 రూపాయల లోపే అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఒక మంచి బాస్ లవర్ అయి ఉండి మీకు మంచి సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం చిన్నదని మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సౌండ్ బార్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ట్రిబిట్ సౌండ్ బార్ మీకు మంచి మంచి క్వాలిటీలు మీరు ఇంతకుముందు ఏదైతే 10,000 రూపీస్లో లోపు బడ్జెట్లో యూజ్ చేస్తుంటారో దానికంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బాస్ లవర్స్కి మాత్రం ఇదొక పండగ లాంటి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో తీసుకున్న తర్వాత మీరు చాలా సాటిస్ఫై అవుతారు. కావాలంటే మీరు ఒకసారి ఆ ప్రోడక్ట్ రివ్యూస్లోకి వెళ్ళండి, ఎంత మంచి రివ్యూస్ ఉంటాయో మీరు అక్కడైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 200 వాట్స్ అయితే రావడం జరుగుతుంటుంది. గైస్, ఇప్పుడు నేను ఏవైతే ప్రోడక్ట్స్ చెప్పబోతున్నానో ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, మీకు మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. లేదు ఒకవేళ ఇవి అమెజాన్లో అవైలబుల్ ఉన్నట్లయితే వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. సో మీరు దీని ద్వారా పర్చేస్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఏం పడదు, సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. మన ఛానల్కి కొంత అఫిలియేట్ రెవెన్యూ అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మరిన్ని రివ్యూస్ నేను మీ ముందుకైతే తీసుకురావడానికి ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దయచేసి మన ఛానల్ లింక్స్ మీద క్లిక్ చేసి తీసుకోవడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బోట్ నుంచి 5400DE ఇది వచ్చేటప్పటికి మనకి 5.1 ఛానల్తో వస్తుంది. అండ్ 550 వాట్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. అండ్ మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. సో జనరల్గా మనకి ఇది 12,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అండ్ రేపు ఇప్పుడు మనకి రాబోయే సేల్స్లో అప్రోక్సిమేట్లీ ఒక 8,000 రూపాయల నుంచి 8,400 8,500 రూపాయల మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా తగ్గినా కూడా చెప్పలేము, ఎందుకంటే ఒకసారి మనకి హ్యూజ్ డ్రాప్స్ అయితే అవుతూ ఉంటాయి కాబట్టి. సో అక్కడ కూడా మీకు ఇది బెస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. సో 10,000 రూపాయల లోపు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది అనమాట. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. రెండోది మీకు మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. 550 వాట్స్ సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు చాలా మంచిగా ఉంటుంది, మీకు లౌడర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మంచి బాస్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పుడు మనకి జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్లో 9510WS Pro అనే మనకు ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 5.1 ఛానల్ సౌండ్ బార్ అనమాట. అండ్ మనకు వచ్చేటప్పటికి 600 వాట్స్ అయితే మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సౌండ్ అయితే మాత్రం మీకు బద్దలైపోయే సౌండ్ అయితే ఉంటుందన్నమాట. మీకు అనుకున్న దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది సౌండ్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది. ఎవరైతే వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ చూస్తూ ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. జనరల్గా మనకి వైర్స్ ఉంటే చాలా మంది ఇష్టపడరు, అవి ఇల్లంతా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది అనమాట. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 13,999 అంటే
14,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు మనకి ఆఫర్లో 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయల మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో 11,000 రూపాయల లోపు ఎవరైనా 10,000 రూపాయలు స్ట్రిక్ట్లీ బడ్జెట్ పెట్టుకున్నట్లంటే ఇంకొక 1,000 రూపీస్ వేసుకొని ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరికైనా బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే సామ్సంగ్ నుంచి మనకి సామ్సంగ్ HW B65D XL మోడల్ అయితే ఉంది. జనరల్గా దీని ప్రైస్ మనకి రెగ్యులర్గా 17,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు మనకి డీల్స్లో ఒక 13,000 రూపాయల నుంచి 13,500 రూపాయల లోపు అయితే రావచ్చు. ఇంకా చెప్పాలంటే 13,000 నుంచి 14,000 రూపాయల మధ్యలో అయితే రావచ్చు. సో ఒకవేళ 13,000 రూపాయల దగ్గర కనుక వచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లూట్ చేయండి. ఇది మీకు 3.1 ఛానల్ అనమాట. 370 వాట్స్తో అయితే వస్తుంది. 3.1 ఛానల్ అని మీరు తక్కువ అంచనా అయితే వేయద్దు. మీకు వోకల్ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTX X విచువల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చాలా మంచిగా ఉంటుంది అనమాట. వోకల్ కానీ బేస్ కానీ మీకు చాలా బాగుంటుంది. బేస్ టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ మీకు చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక బ్రాండెడ్ నుంచి ఎంత బేస్ కావాలో మీకు అంత బేస్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బేస్ అయితే మాత్రం మెయిన్లీ ఇక్కడ బేసే నేను టార్గెట్ చేస్తున్నాను. బేస్ అనేది మీకు చాలా బాగుంటుంది. సో మీకు బ్రాండెడ్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బేస్ రావడం మీరు అసలు చూడరు. అంత మంచి బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మీకు బ్రాండెడ్ నుంచి వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని మనం దీన్ని అయితే తీసుకోవచ్చు. 13,000 14,000 రూపాయల మధ్యలో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లూట్ చేయండి. నెక్స్ట్ సోనీ లవర్స్ ఉంటారు కదా. సో చాలా మంది సోనీ లవర్సే ఉంటారు. సోనీ లవర్స్కి లేదా అంటే సోనీ లవర్స్ కూడా ఉంది. సోనీ నుంచి మనకి HT-S20R అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేటప్పుడు మనకి జనరల్గా 18,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. రేపు మనకి సేల్లో ఒక 14,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో అయితే రావచ్చు. ఇంకా తగ్గినా కానీ ఆశ్చర్యపడలేదు. మ్యాక్సిమం కూడా మనకి ఒక 14,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనైతే మీరు అసలు మిస్ చేయొద్దు. 400 వాట్స్తో వస్తుంది. ఇది మనకి 5.1 ఛానల్తో అయితే వస్తుంది అనమాట. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు మీ దగ్గర కనుక ఒక సోనీ టీవీ ఉందనుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్ సౌండ్ బారు. ఇంకా లేదు నేను టీవీ తీసుకుంటాను అని అనుకున్నా సరే మీకు ఇది పర్ఫెక్ట్ సౌండ్ బార్ అయితే వస్తుంది. సౌండ్ అయితే మాత్రం క్లారిటీ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దీన్ని కూడా మీరు అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బోట్ నుంచి వచ్చేటప్పటికి మనకి 5500D అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి రెగ్యులర్గా 18,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు సేల్లో మనకి ఒక 13,000 14,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సడన్గా మనకి 12,000 వరకు వచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక్కోసారి సడన్గా డ్రాప్ అయితే చేస్తూ ఉంటారు. సడన్గా మళ్ళీ హైక్ అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడు డీల్ వచ్చినా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి ఇది మనకి 5.1 ఛానల్తో వస్తుంది. అండ్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే దాదాపు నా ఫోకస్ అంతా కూడా నేను వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ మీదే పెట్టాను. అండ్ మీకు సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఇవి రెండు ప్రయారిటీగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది వైర్డ్ ఇష్టపడట్లేదు. వైర్లెస్ అయితే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు బాస్ లవర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అవి మేజర్గా నేను ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నాను. ఇది మనకి 550 వాట్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు అండర్ 14,000 రూపీస్ బడ్జెట్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం కూడా. సో ఒకవేళ ఇది మీకు 14,000 రూపాయల లోపు బడ్జెట్లో వచ్చిందంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా నాకు 13,000 రూపాయల లోపు వస్తుందని అనిపిస్తుంది. ఒకవేళ 14,000 రూపాయల లోపు వచ్చినా సరే మీరు దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. సో మీకు ఒక మంచి శాటిలైట్ స్పీకర్స్ ఉండే ఒక సౌండ్ బార్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ నాకు సౌండ్ చాలా ఎక్కువ కావాలి అని అనుకుంటే మీకు జెబ్రానిక్స్ నుంచి అయితే ఉంది. జెబ్రానిక్స్ నుంచి జూక్ బారు 9850 జూక్ బార్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 26,000 రూపాయల వరకు ఉంటుంది. కంగారు పడొద్దు. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 19 నుంచి 20,000 రూపాయల మధ్యలో అయితే రావచ్చు. మ్యాక్సిమం కూడా 19,000 నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రైస్ పెరిగినా 20,000 రూపాయల లోపు అయితే వస్తుంది. 725 వాట్స్ అయితే వస్తుంది అనమాట. మీకు అసలు మీరు సగం కూడా పెట్టలేరు అంత సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 725 వాట్స్తో పాటు మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మీకు వైర్లెస్ సబ్వూఫర్, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు పెద్ద రూమ్ ఉంది, పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎవరైతే 25,000 రూపాయల లోపు నాకు ఒక మంచి సోనీ నుంచి సౌండ్ బార్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ డీలు. ఇది వచ్చేటప్పటికి సోనీ నుంచి HT-S40R అనమాట. ఇది వచ్చేటప్పుడు మనకి 600 వాట్స్ అయితే వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. 600 వాట్స్ RMS అవుట్పుట్తో వస్తుంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్ రేర్ స్పీకర్స్ కూడా ఉంటాయి. అండ్ జనరల్గా సోనీ నుంచి మనము వైర్లెస్ రేర్ స్పీకర్స్ చూడడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఇదైతే సాటిస్ఫై చేస్తుంది. మీకు ఒక మంచి డాల్బీ అట్మాస్ ఫీల్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇంకా సోనీ టీవీ కనుక ఉందన్నట్లే ఖచ్చితంగా మీకు ఇది ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కొంచెం పెద్ద హాల్ అయినా మీకు ఇది మేనేజ్ చేయగలుగుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 27,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు డీల్లో వచ్చేటప్పుడు మనకి ఒక 22,000 రూపాయల నుంచి 23,000 రూపాయల మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ దగ్గర మీరు ఖచ్చితంగా దీన్ని అయితే లూట్ చేయండి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25,000 రూపాయల లోపు
ఉందనుకుంటే. అండ్ నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి మనకి ఎవరికైతే ఎల్జీ టీవీ ఉందో వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు ఉంది, నాకు ఒక మంచి సౌండ్ బార్ కావాలి అనుకుంటే ఎల్జీ నుంచి మీకు ఇక్కడ ఎల్జీ 650TR అయితే ఉందన్నమాట. సౌండ్ బద్దలైపోతుంది, మీకు 600 వాట్స్తో వస్తుంది, 5.1 ఛానల్ అయితే ఉంటుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ ఎల్జీ టీవీ ఉందనుకుంటే మాత్రం అస్సలు మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. చాలా 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 మంచి సౌండ్ బార్ ఇది. మీకు మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, మీకు ఎక్సలెంట్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. మీకు సినిమా థియేటర్ ఫీల్ మీకు హోమ్లో అయితే కలుగుతుంది. మీరు ఒక మీడియం రేంజ్ సైజులో కనుక రూమ్లో కనుక దీన్ని పెట్టారు అని అనుకుంటే మీకు ఎక్సలెంట్ ఫీల్ అయితే మీకు ఈ సౌండ్ బార్ అయితే ఇవ్వగలుగుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 27,000 రూపాయల వరకు ఉంటుంది. రేపు మనకి సేల్లో ఆల్మోస్ట్ మనకి సోనీకి వచ్చినట్లే 23,000-22,000 రూపాయల మధ్యలో అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా తగ్గినా కానీ మనం ఆశ్చర్యపోవలేదు. సడన్గా వస్తుంటుంది, ఎక్కువసేపు అయితే ఉండదు. మాక్సిమం లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సౌండ్ బార్లు అన్నీ కూడా మీరు మాక్సిమం గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే సౌండ్ బార్లు అన్నీ మీకు చాలా తక్కువ టైం మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సౌండ్ బార్ల మీద మాత్రం మీకు ఎక్కువసేపు ఉండకపోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర బడ్జెట్ ఉంది, నాకు 30,000 రూపాయల లోపు సౌండ్ బార్ కావాలి అని అనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక 2 సౌండ్ బార్లు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్తున్నది 10th సౌండ్ బార్ అనమాట. సోనీ నుంచి HTS500RF అని అయితే ఉంటుంది. సౌండ్ మాత్రం మీకు బద్దలైపోయే సౌండ్ వస్తుంది. క్వాలిటీ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. వోకల్ క్వాలిటీ కానీ బాస్ కానీ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒక మంచి సౌండ్ బార్ కోసం 35,000 రూపాయల బడ్జెట్లో చూస్తున్నారంటే ఇది మీకు ఖచ్చితంగా మీకోసం ఈ డీలు. జనరల్గా దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 35,000 రూపాయల వరకు ఉంటుంది. బట్ రేపు మనకి 30,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే దీన్ని 30,000 దగ్గర అయితే పెట్టాను అనమాట. సో ఎవరైతే 30,000 రూపాయల లోపు ఒక సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వీళ్ళకి బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు ఇది ఒక 31,000 దాకా వెళ్ళినా సరే ఇంకొక 1,000 రూపీస్ యాడ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా మీ దగ్గర సోనీ టీవీ కనుక ఉందనుకుంటే ఇంకా మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ డీల్ వచ్చేటప్పటికి ఎల్జీ నుంచి 36,000 రూపాయలు ఉంటుంది రెగ్యులర్గా దీని ప్రైస్. ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 29,000-30,000 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ 31కి వచ్చినా ఇంకో 1,000 రూపీస్ దీన్ని కూడా యాడ్ చేసుకొని ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి ఎల్జీ నుంచి SQ75TR అనమాట. సో అద్రిపోద్ది సౌండ్ బార్ అయితే. మీ దగ్గర ఒకవేళ ఎల్జీ టీవీ ఉంది అని అనుకుంటే మాత్రం అసలు మీకు నెక్స్ట్ లెవెల్ దీంట్లో ఆప్టిమైజేషన్ అయితే ఉంటుందన్నమాట. వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కానీ, అలాగే మీకు ఒకవేళ QNED టీవీ ఉందనుకోండి, QNED మ్యాచింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మాత్రం QNED ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుందన్నమాట. మీకు సెంటర్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి, 5.1.1 ఛానల్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, DTS:X సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంచిగా ఉంటుందన్నమాట. మీరు ఈ సౌండ్ బార్ కనుక తీసుకున్నట్లయితే ఇంకో కొన్ని సంవత్సరాలు ఇంకో సౌండ్ బార్ సంగతి మీరు అసలు చూడాల్సిన అవసరమే ఉండదు. సో అలాంటి ఒక సౌండ్ బార్ ఇది 5.1 ఛానల్తో వస్తుంది. మీరు మీడియం రేంజ్కి కనుక దీన్ని యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఒక బిగ్ డీల్ అయితే అవుతుంది. సో రేపు మనకి సేల్లో ఒక 30,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా అయినా ఖచ్చితంగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మొత్తం నేను ఇప్పుడు ఒక 11 సౌండ్ బార్స్ అయితే చెప్పాను. సో మీకు 5,000 రూపాయల బడ్జెట్ నుంచి మీరు 30,000 రూపాయల బడ్జెట్లో మొత్తం ఒక 11 సౌండ్ బార్స్ అయితే చెప్పాను. ఇవి తీసుకోండి, ట్రస్ట్ చేయండి. మీరు తీసుకున్న తర్వాత మీరే మెసేజ్ చేస్తారు నాకు. సో అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే మీకైతే ఇస్తుంది అనమాట. ఇది మనకి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైజెస్లో అయితే ఈ సేల్లో రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాక్సిమం మీకు నేను చెప్పిన దానికంటే ఇంకా తక్కువ ధరకు కూడా రావచ్చు. కాకపోతే అవి చాలా ఫ్లాష్ అయితే ఉంటాయి అనమాట. కొంతసేపు మాత్రమే ఉంటాయి, తర్వాత మీకు సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉంటాయి. మీరు సోల్డ్ అవుట్ అయిపోయినా కంగారు పడొద్దు, ఒకసారి మళ్ళీ మనకి తీసుకొస్తూనే ఉంటారు. నెక్స్ట్ డే midnight 12 AM మీకు తీసుకొస్తూ ఉంటారు అనమాట. మాక్సిమం ఆ టైంలోనే తీసుకొస్తుంటారు. రిమైనింగ్ ఏ టైంలో అయినా తీసుకురావచ్చు, ఎక్కువ మనకి ఆ టైంలోనే తీసుకొస్తుంటారు. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉంటే నేను ఎప్పటికప్పుడు అక్కడ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో. ఇంతకీ దీంట్లో మీ ఫేవరెట్ హోమ్ థియేటర్ ఏంటి, మీ ఫేవరెట్ సౌండ్ బార్ ఏంటి, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.